మనిషికి ఎలక్ట్రిక్ షాక్ కొట్టినప్పుడు శరీరంలో ఒకేసారి చాలా వేగంగా కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన శరీరం మొత్తం ఎలక్ట్రిక్ సిగ్నల్స్తోనే పనిచేస్తుంది. మన బ్రెయిన్, నరాలు, కండరాలు, గుండె అన్నీ కరెంట్ సిగ్నల్స్తోనే మాట్లాడుకుంటాయి. ఇప్పుడు బయట నుంచి అకస్మాత్తుగా ఎక్కువ కరెంట్ శరీరంలోకి ప్రవేశిస్తే శరీరం గందరగోళంలో పడిపోతుంది. ఫస్ట్ ఈవెంట్ ఏంటంటే, కండరాలు ఒక్కసారిగా కుదించుకుంటాయి. అందుకే షాక్ కొట్టినప్పుడు మనిషి చెయ్యిని వదలలేకపోతాడు. ఇది మన కంట్రోల్‌లో ఉండదు. కరెంట్ నేరుగా కండరాలని కుదిపేస్తుంది. ఇంకా రెండోది ఏంటంటే, నరాల వ్యవస్థ గందరగోళం అవుతుంది. నరాలు సిగ్నల్స్ పంపే దారిలో బయటి కరెంట్ అడ్డుపడుతుంది. అందుకే మంట, నొప్పి, నిస్సత్తువ అనిపిస్తాయి. ఇక మూడోది ఏంటంటే, మన గుండెపై ప్రభావం. గుండె కూడా ఎలక్ట్రిక్ రిథమ్‌తోనే కొడుతుంది. షాక్ ఎక్కువగా ఉంటే ఆ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది. అప్పుడే హార్ట్ బీట్ అస్తవ్యస్తంగా మారుతుంది. లేదా కొన్నిసార్లు ఆగిపోవచ్చు కూడా. ఇది అత్యంత ప్రమాదకరమైన దశ. నాలుగోది ఏంటంటే, శరీరంలో వేడి పెరగడం. ఎలక్ట్రిక్ కరెంట్ లోపలికి వెళ్ళేటప్పుడు టిష్యూస్‌ను కాల్చేస్తుంది. అందుకే బయట చిన్న గాయం కనిపించినా లోపల తీవ్ర నష్టం జరిగి ఉండొచ్చు. మరి షాక్ తీవ్రత ఎందుకు మారుతుందంటే, కరెంట్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో, ఎంత సమయం శరీరంలో ఉందో, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహించిందో, అంటే చేయి నుంచి చేయికా, లేదా చేయి నుంచి కాలి వరకు, లేదా గుండె మీదుగా వెళ్ళిందా, ఇలా ఇవన్నీ చాలా ముఖ్యం. మొత్తానికి ఎలక్ట్రిక్ షాక్ అనేది కేవలం బయట కొట్టిన కరెంట్ కాదు. అది మన శరీరంలో ఉన్న సహజమైన ఎలక్ట్రిక్ సిస్టమ్‌ను బలవంతంగా డిస్టర్బ్ చేసే ఒక ప్రమాదకరమైన సంఘటన. అందుకే చిన్న షాక్ అయినా కూడా లైట్‌గా తీసుకోకూడదు.